నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లకల్లోలాల గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా కూడా రిజర్వేషన్లను తొలగించాలి అనే ప్రాతిపదికనే అక్కడ విధ్వంసం జరిగిందా, లేదా ఇస్లామిక్ ఛాందసవాదులతోటి తెల్ల జాతీయులు క్రైస్తవ దేశాన్ని ఏర్పరచుకోవడం కోసం ఒక అంతర్యుద్ధాన్ని సృష్టించారా అంటే ఏదేమైనా కానీ బలైపోతుంది మాత్రం హిందువులు, మైనారిటీలు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. బంగ్లాదేశ్లో మైనారిటీగా ఉన్న హిందువుల మీద జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించి ఇప్పటికే చాలామంది పీఠాధిపతులు, చాలామంది స్వామీజీలు స్పందించారు. ఎన్నడూ లేని విధంగా బంగ్లాదేశ్లో జరుగుతున్న మారణ హోమం గురించి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక బంగ్లాదేశ్లో ముస్లింల హింసాత్మక ఘటనలతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న మైనారిటీ హిందువులను ఆదుకోవాలని ఆధ్యాత్మిక గురువు ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గి వాసుదేవ్ సోషల్ మీడియా వేదికగా భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అక్కడి హిందువులను రక్షించేందుకు తగిన చర్యలను తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరారు. బంగ్లాదేశ్లోని హిందువులపై జరుగుతున్న దాడులు కేవలం బంగ్లాదేశ్ అంతర్గత విషయం కాదని, మన పక్క దేశాలలో నివసిస్తున్న మైనారిటీ ప్రజల భద్రత మనందరి బాధ్యత అని తెలిపారు. వారి కోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు చేపట్టేలా కృషి చేయాలన్నారు. మైనారిటీ వర్గాల ప్రజలకు భారత్ ఎల్లప్పుడూ అండగా నిలవాలని, అలా నిలవని పక్షంలో భారత్ ఎప్పుడో అఖండ భారత్ కాదని సద్గురు వాసుదేవ్ స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తు ఈ దేశంలో భాగమైన ప్రాంతం మన పొరుగు దేశంగా మారిపోయిందని, అయితే ఈ దురాగతాల నుంచి మన నాగరికతకు చెందిన వారిని కాపాడటం మన బాధ్యత అని చెప్పారు. ఇక బంగ్లాదేశ్ హిందువులపై అవిముక్తేశ్వరానంద సరస్వతి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లో హిందువులే లక్ష్యంగా కొనసాగుతున్న హింసాత్మక నిరసనలపై ఉత్తరాఖండ్లోని జ్యోతిర్మఠానికి చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లో రాజకీయ దుమారం చెలరేగుతోందని, ఆ దేశంలో సైనిక పాలన నడుస్తోందని, పౌరులను రక్షించే బాధ్యతను సైన్యం ఖచ్చితంగా నెరవేరుస్తుందని ఆశిస్తున్నామన్నారు. బంగ్లాదేశ్లో దాదాపు 10% మంది హిందువులు నివసిస్తున్నారు. వారి భద్రత ఎంతో ముఖ్యం. హిందువుల భద్రత కోసం బంగ్లాదేశ్ ఆర్మీ పాటుపడాలి అని కోరారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాతో సహా అనేక ఇతర నగరాల్లో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకారా ఉజ్ జమాన్ ప్రకటించారు. బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలు చేపట్టింది. గత 2 రోజులుగా హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో వందల సంఖ్యలో జనం మృతి చెందారు. వందల సంఖ్యలో జనం మృతి చెందారు అని చెప్పడం కంటే వందల సంఖ్యలో హిందువులు మృతి చెందారు. హిందువుల ఇండ్లను దగ్ధం చేసేశారు. హిందూ ఆడపిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈరోజు బంగ్లాదేశ్ని చూసి చాలా విషయాల్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. స్వామీజీలు, పీఠాధిపతులు కూడా భయపడుతున్నారు అంటే కారణం సనాతన హిందూ ధర్మం మీద దాడి చేసే ఇస్లామిక్ ఛాందస్తవాదులు పెరిగిపోవడం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నారు అనంటే రిజర్వేషన్ ప్రాతిపదికన జరిగితే ఆ దపాగానే విధ్వంసం కానీ లేకపోతే ఇంకొకటి కానీ జరిగి ఉండేది. కానీ ఆ తరువాత కూడా టార్గెటెడ్గా హిందూ అమ్మాయిల మీద, హిందువుల మీద, హిందూ ఆలయాల మీదే చేస్తున్నారు అనంటే ఇక తమ మతం కాని వాళ్ళంతా కూడా కాపీర్లు అని నమ్మే కొంత ముస్లిం ఛాందస్యవాదమే దీనికి కారణం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి బంగ్లాదేశ్ విషయంలో ఈ రోజు భారత్ కఠినంగా వ్యవహరించకపోయినా, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోయినా రేపు భారతదేశం కూడా పెను ప్రమాదంలో పడడానికి కారణంగా అవుతుంది. ఇకనైనా హిందువులు మేల్కోండి. కులాన్ని పక్కన పెట్టి హిందూగా బ్రతకడం నేర్చుకోండి. అలా బ్రతకడం నేర్చుకున్న రోజు భారతదేశం సస్యశ్యామలంగా ఉంటుంది. ఏ ఛాందస్తవాదానికి భయపడాల్సిన అవసరం ఉండదు. ఇది స్వామీజీలు, పీఠాధిపతులు కూడా అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చిందే. మళ్ళీ నేను కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మొదట భారతీయులం, తర్వాత హిందువులం, ఆ తర్వాతే ఏ కులమైనా, మన గడప లోపల ఏ కుటుంబమైనా. గడప దాటి బయటికి రాగానే మనమంతా భారతదేశ కుటుంబంలో భాగం. అలాగే సనాతన హిందూ ధర్మానికి సైనికులంగా మారాల్సిన తరుణం అయితే ఆసన్నమైంది. కులాల ఊబిలో చిక్కుకొని ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే సుడో సెక్యులర్ పార్టీల ఆలోచనలకు బలి కాకూడదు. హిందూ సనాతన ధర్మం అంటే కుల చిచ్చు నుంచి బయటపడండి, ఒక ధర్మం కిందికి చేరండి, ధర్మం కోసం అడుగులు ముందుకేయండి. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్.